రెండవసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ మిత్రపక్షాల ఊతకర్రతో నడుస్తోందని భావిస్తున్నారా? చంద్రబాబు, నితీష్ కుమార్లతో కూడిన ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటే. ఢిల్లీ పీఠంపై మిత్రుల గుప్పిట నుంచి విముక్తి పొందేందుకు కమలనాథులు ఒక భారీ స్కెచ్ వేశారని మీకు తెలుసా? బెంగాల్ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ కు మమతా బెనర్జీ ఊహించని షాక్ తగలనుందా? టీఎంసీ ఎంపీల చీలికతో బీజేపీ సొంత బలం మ్యాజిక్ ఫిగర్ కు అత్యంత చేరుగా వెళ్లబోతోందా? ప్రాంతీయ పార్టీలపై బీజేపీ పెత్తనం మళ్లీ మొదలు కాబోతుందా? మూడవసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. కానీ అది బీజేపీ సొంత బలంతో ఏమాత్రం కాదు. బీజేపీ 2024 ఎన్నికల్లో 240 స్థానాలను గెలుచుకుంది. దీంతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ 543 స్థానాలున్న లోక్సభలో 272 స్థానాల మెజారిటీ మార్కును చేరుకోలేకపోయింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్లు తక్కువయ్యాయన్నమాట. దాంతో బీజేపీకి ఏపీలోని టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు, అలాగే బీహార్లోని జేడీయూకి చెందిన 12 మంది ఎంపీలు ప్రాణవాయువుగా మారాయి. అలా ఇతర చిన్న పార్టీలు తన మిత్రపక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో ఈ కూటమి మొత్తం 293 స్థానాలకు మెల్లగా చేరువైంది. మరి బీజేపీకి ఆ మిగిలిన 52 సీట్లు కూడా మిత్రుల వల్లనే దక్కాయన్నది వాస్తవం. ఇదిలా ఉంటే కేంద్రంలోనూ జాతీయ రాజకీయాల్లోనూ మెల్లగా సీన్ మారుతుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం ఇప్పుడు డబుల్ బొనాన్సాగా ఆ పార్టీకి మారబోతుంది. అక్కడ 208 సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 50 మంది ఎమ్మెల్యేల చీలిక సైతం కలిసి వచ్చేలా ఉంది. అదే సమయంలో 28 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలలో భారీ చీలిక వస్తుంది. అందులో ఏకంగా 23 మంది పేరు కుంపటి పెట్టేశారు. వారంతా తాజాగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో ఢిల్లీలో వీరంతా పాల్గొనడం అయితే మమతా బెనర్జీకి బిగ్ షాక్ గా ఉంది. అంతేకాదు వీరంతా కూడా పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో కూడా టచ్ లో ఉన్నారు. వారంతా ప్రత్యేక వర్గంగా తమను పార్లమెంట్లో గుర్తించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరబోతున్నారు. అలా తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదట వేరుపడడం అన్న కీలక ఘట్టం స్టార్ట్ కానుంది. ఆ మీదట వీరంతా కలిసి బీజేపీలో విలీనం కావడం లాంఛనమే అని అంటున్నారు. అంటే బీజేపీకి లోక్సభలో ఇప్పుడు ఉన్న బలం 240కి ఈ 23 మంది కలిస్తే ఏకంగా 263 నంబర్కి చేరుకుంటుంది. మరి మ్యాజిక్ ఫిగర్ ని చేరువ కావడానికి మరో 9 మంది మాత్రమే తక్కువ ఉంటారన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేమంత కష్టం కాదన్నది కూడా హస్తినా రాజకీయాల్లో వినిపించే మాట. ఇక గత 2 ఏళ్లలో మిత్రులకు బీజేపీ ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీల మద్దతుతో సాగుతోంది కాబట్టి. అయినా సరే చాలా నిర్ణయాలలో బీజేపీదే పై చేయిగా ఉంటూ వచ్చింది. అంతేకాదు కీలక శాఖల విషయంలో కూడా బీజేపీ తన వద్దనే ఉంచుకుంటూ వస్తుంది. అలాగే గవర్నర్ పోస్టుల విషయము కానీ, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ బీజేపీ మాటే గెలుస్తుంది. ఇక కీలకమైన బిల్లుల విషయంలోనూ మిత్రులను తన మాటే వినేలా ఇప్పటికే బీజేపీ చేస్తుంది. మిత్రపక్ష పార్టీలకు వారి రాష్ట్రాలలో నిధులు ఇచ్చే విషయంలో కూడా పెద్దగా ఉదారత అయితే లేదు. కానీ గతంతో పోలిస్తే కొంత మేలన్నదే ఉంది. అయితే ఇప్పుడు ఆ మాత్రం ఉదారత కానీ వెసులుబాటు కానీ ఉండదా అన్నదే చర్చగా ఉంది. ఇక చూస్తే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో మరో 3 ఏళ్ల పాటు అధికారం ఉంది. రానున్న రోజుల్లో తమిళనాడు డీఎంకే విషయంలోనూ ఈ తరహా ప్రయోగాలు చేస్తే ఆ పార్టీకున్న 35కి పైగా ఉన్న ఎంపీలలో చీలిక తెచ్చినా కూడా బీజేపీకి మరింత బలం వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ బలంగా లోక్సభలోనే కాదు రాజ్యసభలోనూ మారుతోంది. ఆ పార్టీ ఎంపీల నంబర్ గణనీయంగా పెరగనుంది. దాంతో మిత్రులే కాదు పరోక్షంగా బీజేపీకి హెల్ప్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ లాంటి పార్టీలు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.